వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమెరికాలో చదవాలి అనుకునే విద్యార్థులకి, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకి ఇప్పుడు ఇంకో సరికొత్త టెన్షన్ మొదలైంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ దీని మీద భారీగా ఫీజు విధించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఆ భారీ ఫీజు ఎంతో తెలుసా? దాదాపుగా ₹1,00,00,000. ఎస్, అంటే $1,00,000. అంటే డాలర్ ఆల్మోస్ట్ మనకి ₹100 దాకా వెళ్ళిపోయింది అనుకోండి. 96 ఎంతో నడుస్తుంది. ₹4 పెద్ద తేడా ఉంది. సో $1,00,000 అనుకుంటే ₹1,00,00,000. సో ఈ ₹1,00,00,000 ఫీజు ఓపీటీ మీద, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద వాళ్ళు విధిస్తున్నారు అన్నటువంటి ఒక పాయింటే ప్రస్తుతం భారతీయ విద్యార్థులకి చాలా ఆందోళన కలిగిస్తుంది. అయితే అధికారికంగా ఇంకా ఎటువంటి తుది నిర్ణయం ప్రకటించలేదు. బట్ రేపో ఎల్లుండో ఈ $1,00,000 వరకు ఫీజు విధిస్తుంది అన్నటువంటి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. దాని మీద చర్చ ప్రస్తుతానికి మొదలైంది. అంటే ఎలా ఉందంటే పరిస్థితి, చాలామంది అనేది ఇంకా అమెరికాలో చదవడం వేస్ట్ అనైనా ₹1,00,00,000 ఒక విద్యార్థి కేవలం ఆప్షనల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఈ ఓపీటీ, అంటే ముందుగా చదువు పూర్తవ్వాలి. పూర్తయిన తర్వాత దానికి సంబంధించినటువంటి రంగంలోనే ఉద్యోగ అనుభవం పొందేందుకు, అంటే ట్రైనింగ్ తీసుకునేందుకు. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అప్పుడు ఉపాధి అవకాశాలు. ముందు చదువు, తర్వాత ఆప్షనల్ ట్రైనింగ్. చదువుకి కట్టాల్సిందే, ట్రైనింగ్కి కట్టాల్సిందే. పోనీ ఈ రెండు కట్టిన తర్వాత ఏమన్నా మనకి పెట్టిందంతా కూడా మనకు వచ్చేంత స్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయంటే కష్టం. సో ఇక్కడ అసలు ఓపీటీ ఏంటి? చదువు పూర్తయిన తర్వాత విద్యార్థులు దానికి సంబంధించినటువంటి రంగంలో ఎక్స్పీరియన్స్ సాధించేందుకు ఇచ్చేటువంటి వర్క్ ఆథరైజేషన్. ముఖ్యంగా స్టెమ్ విద్యార్థులకి ఇది కెరీర్లో చాలా కీలకమైనటువంటి అవకాశం. చాలామంది విద్యార్థులు కొన్ని ₹1,00,000 ఖర్చు చేసి అమెరికాకి వెళ్ళడానికి ప్రధాన కారణాల్లో ఈ ఓపీటీ కూడా ఒకటి. ఒకవేళ నిజంగానే ఇంత భారీ ఫీజు అమల్లోకి వచ్చిందా, సాధారణం నుంచి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కూడా ఇక ఈ కుటుంబాల విద్యార్థులు అమెరికా చదువు ఇక అందని ద్రాక్షే. అమెరికాకి వెళ్ళి చదువుకోవడం అనేది ఇక వేస్ట్ అని ఫీల్ అయిపోవడమే. నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది లేకుండా ఇండియాకి రావాల్సి వస్తే అమెరికాలో చదవడానికి పెట్టినటువంటి పెట్టుబడిని తిరిగి సంపాదించడం కూడా మన దగ్గర కష్టం అవుతుంది. ఎందుకంటే ఐఐఎంలు, ఐఐటీలకు ఇచ్చేటువంటి ఆ ప్యాకేజీలు సాధారణమైనటువంటి వాళ్ళకి అమెరికాలో చదివినా, ఎంఎస్ అక్కడ చేసినా కానీ భారతదేశంలో రావు అనేది అందరికీ తెలుసు, ప్రాక్టికల్గా కూడా తెలుసు. అందువల్ల ఇక ఆ 50 లక్షల ఫీజు ప్లస్ ₹1,00,00,000 అక్కడ ఉండడానికి అయినటువంటి ఖర్చు అని కలిపి ఉంటే ఒక విద్యార్థికి కనీసం ₹2,00,00,000. ₹2,00,00,000 అంతే, ఆవలించడమే. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, భారతదేశం సహా అనేక దేశాల విద్యార్థులు కెనడా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా ఇలాంటి వాటిని ఆల్టర్నేట్స్గా చూసుకుంటున్నారు. సో ఇది కేవలం విద్యార్థుల సమస్య మాత్రమే కాదు. ఆల్టర్నేట్ చూసుకుని వెళ్తాం, ఆస్ట్రేలియాకో, కెనడాకో, జర్మనీకో, జపాన్కో, ఇంకో చోటకో వెళ్తాం, బాగానే ఉంది. దానికి తగ్గట్టుగా అక్కడ ఖర్చు అక్కడ చేసుకోవడం ఇదంతా ఓకే. ఇక్కడ అమెరికా యూనివర్సిటీస్ అంతర్జాతీయ విద్యార్థుల ట్యూషన్ ఫీజుల మీద కూడా గణనీయంగా ఆధారపడుతున్నాయి. ఎందుకనంటే అమెరికన్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఏమి వాళ్ళకి ఎక్కువ ఇవ్వట్లా. వీళ్ళ ఫీజుల మీద యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అలాగే ఇక్కడ సిలికాన్ వ్యాలీ కానీ, టెక్నాలజీ కంపెనీస్ కానీ, అలాగే పరిశోధనా సంస్థలు కానీ ప్రపంచం నలుమూలల నుంచి కూడా వచ్చేటువంటి ప్రతిభావంతులైన విద్యార్థుల మీద ఆధారపడుతున్నాయి. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందా, ఆ టాలెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా యూజ్ చేసుకున్నారు, వాళ్ళకి ఆ విధంగానే అమౌంట్ వస్తుంది, అప్పులు కూడా తీర్చుకొని సెటిల్ అవుతున్నారు. బట్ ఇలాంటి టాలెంట్ కనుక అమెరికాకి వెళ్ళడం మానేస్తే దీర్ఘకాలంలో అమెరికన్ ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పోటీ సామర్థ్యం మీద కూడా ప్రభావం పడుతుంది, అమెరికా కుదేలవుతుందనేదే అమెరికన్ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటిది. సో ప్రస్తుతం గుర్తుంచుకోవాల్సింది, ఈ ఓపీటీ మీద $1,00,000 ఫీజు అధికారికంగా ఇంకా అమల్లోకి అయితే రాలేదు. ప్రస్తుతం విధాన చర్చల దశలో ఉంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. రేపో ఎల్లుండో ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నెల రోజులో లేదంటే 15 రోజులో ఎంతో అంత అవ్వచ్చు. ఎందుకంటే ట్రంప్ మానసిక స్థితి ఎలాంటిది అనేది అందరికీ తెలిసిందేగా. ఎప్పుడు ఏ రాయి విసురుతాడో తెలియదు. ఇరాన్ మీద ఇప్పటికే మళ్ళీ గురి చూస్తున్నాడు, ఇంకో పక్కన ఇజ్రాయెల్ తోటి మళ్ళీ తంపులు పెట్టుకుంటున్నాడు, ప్రపంచాన్ని నిద్రపోకుండా చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిందే. సో ఒక పక్క యుద్ధం, ఇంకో పక్కన విధానపరమైనటువంటి ఈ నిర్ణయాలు. సో ఈ 15 రోజుల ఆందోళన పడొద్దు అని చెప్పక్కర్లేదు, కానీ ఆల్టర్నేట్గా ముందే చెప్పాల్సినటువంటి మాట, ఇఫ్ ఎట్ ఆల్ మీ ఆప్షన్ అమెరికా అయితే మాత్రం 99% మళ్ళీ ఒకసారి ఆలోచించండి. పర్లేదులే ఏదోటి అయిపోద్ది, ఆడేం తీసుకోడు అనేటువంటిది ఉంటే ఎవరైనా చేయలేరు. 99% ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆల్టర్నేట్స్ ఏమున్నాయి, మీకు ఆప్షనల్గా ఇంకేమున్నాయి అనేది కూడా విద్యార్థులు ఇక్కడ చూసుకోవాలి. ఆందోళనకైతే గురవ్వాల్సినటువంటి పని లేదు. అమెరికా కాకపోతే ఇంకొకటి అంతే. బట్ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయంటే డిఫరెంట్, చెప్పలేం.
సో ఈ పోటీ ప్రపంచంలో ఏం చేస్తే మనం మనగలుగుతాము అన్న ఆలోచన మాత్రం ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఉండాలి. దానికి తగ్గట్టుగా మాత్రం ప్రణాళికలు రచించుకోవాలి. ట్రంప్ను నమ్ముకుని ముందుకెళ్తే మాత్రం పూర్తిగా ముంచేస్తాడు. సో ఇక అమెరికా చదువులు అనేటువంటి దానికి మేబీ ఇప్పుడు కాకపోయినా వచ్చే 5 ఏళ్లలో అయినా సరే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ రావడం ఖాయం, మారుతున్నటువంటి ప్రపంచ నేపథ్యంలో. సో దానికి తగ్గట్టుగా మనల్ని మనం సంసిద్ధపరచుకోవాలి, సన్నద్ధపరచుకోవాలి. దీని మీద మీ ఒపీనియన్స్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.